చూస్తే ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సిటీ ప్రముఖులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులున్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవ్వడం జరిగింది. ఇందులో చిరంజీవి, అదేవిధంగా నాగార్జున, కొంతమంది ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ కావచ్చు, దిల్రాజు కావచ్చు, అదేవిధంగా బాలీవుడ్ చెందినటువంటి కొంతమంది ప్రముఖ యాక్టర్, నిర్మాత అజయ్ దేవగన్తో పాటుగా పలువురు అక్కడి నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. వారంతా కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. దీని ప్రధాన సారాంశం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ ఏదైతే ఒక ప్రతిపాదన పెట్టుకొని దాన్ని డెవలప్ చేసే క్రమంలో శ్రీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీకి సంబంధించి మీరు స్టూడియోలు ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహాయ శాఖలు అందిస్తాము. అదేవిధంగా అక్కడే ఒక స్కిల్ యూనివర్సిటీ ఇప్పటికే ఏర్పాటు చేశాము. సో ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అంటే ఇండస్ట్రీకి అనుగుణంగా ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని ట్రైన్ చేసేలా, స్థానికులకు శిక్షణ ఇచ్చేలాగా మీరు ఆ అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది. మెయిన్గా మనకు రీసెంట్గా ఇటీవల తెలిసింది, అజయ్ దేవగన్ ఫ్యూచర్ సిటీలో తన పేరు మీద ఒక స్టూడియో పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సో ఆ ప్రాంతంలో ఆబ్వియస్గా ఇండస్ట్రీస్తో పాటుగా కొంత ఈ ఇండస్ట్రీకి సంబంధించినవి కూడా స్టూడియోస్ ఉంటే కూడా బాగుంటుందనేది ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం యోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, ఇంకొంతమంది కూడా రావటం, ఆయనతో కలవటం, మాట్లాడడం జరిగింది. సో ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఫ్యూచర్ సిటీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా మన గ్లోబల్ సమ్మిట్లు కూడా అక్కడే జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని ఒక కొత్త సిటీగా ఏదైతే సైబరాబాద్ ఎలాగా పుట్టుకొచ్చిందో ఆ విధంగానే ఫ్యూచర్ సిటీ అనేది కూడా పుట్టుకురావాలి. దాని విస్తీర్ణం పెరిగిపోవాలి. ఎక్కువ మందికి, చాలామందికి, లక్షలాది మందికి అది ఆవాసం కావాలనే ఒక ప్రాస్పెక్ట్లు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని క్రియేట్ చేసిందో దానికి అనుగుణంగా దాన్ని పెంచేలాగా, దాని రేంజ్ పెంచేలాగా, అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, లేదంటే పరిశ్రమల పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఏ విధంగానే సరే పూర్తి సహాయ సహకారాలు అందించేలాగా చేయడానికే ముందుకెళ్తున్నట్టు అర్థమవుతుంది. అందులో భాగంగా జనరల్గా గ్లామర్ ఫీల్డ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది అంటే ఒక సినిమా ఫీల్డ్ అంటేనే ఒక అటెన్షన్ ఉంటుంది జనాల్లో, కామన్ పీపుల్లో. సో ఆబ్వియస్గా కొంత రీచ్ ఉంటుంది కాబట్టి ఆ సిటీ ఏదైతే అనుకుంటూ ఉన్నారు ఫ్యూచర్ సిటీ అని, ఆ ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం జరిగినట్లయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. కొంత అక్కడ చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది, పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది, ముందుకు వచ్చే అన్ని విధాలు కూడా అక్కడ డెవలప్ అవడానికి అన్ని అవకాశాలు ఉంటాయనేది ప్రధానంగా ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పటికే మనకు తెలిసిందే, హైదరాబాదు మన జరిగిన వారణాసి అనే సినిమా ఏదైతే ఉందో అది రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. సో హైదరాబాద్లో జరిగింది కాబట్టి అది చాలా పెద్ద స్టార్, ఇంటర్నేషనల్ ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ స్టార్ కూడా అక్కడ అందులో యాక్ట్ చేస్తున్నారు. ఆమె కూడా హాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి అటెన్షన్ అంటే అందులో పార్టిసిపేట్ చేశారంటే దాన్ని బట్టి అంటే హైదరాబాదు ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్ర పరిశ్రమకు ఒక హబ్ కావాలనే ఒక ఇంటెన్షన్తో అక్కడ స్టూడియోలు కట్టాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు మనకు తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది, పద్మాలయ స్టూడియో ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇట్లా ఈ విధంగా ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. వాటికి మించి ఇంకేదన్నా పెట్టుకోవచ్చు, ఆ ఫ్యూచర్ సిటీలో ఆ ప్రాంతాల్లో తీసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే స్థానికుల్ని ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇండస్ట్రీకి పనికొచ్చేలాగా డెవలప్ చేస్తే, వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే ఇండస్ట్రీకి పనికొస్తారు. అట్ ది సేమ్ టైం స్టూడియోల రూపకల్పన జరిగిందంటే అక్కడే చాలామందికి ఉపాధి లభిస్తుంది అనేది ఒక ప్రాస్పెక్ట్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే వీరంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం, వీరి వైపు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతుంటాయో వారికి చెప్పడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది కూడా వీళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కూడా భారీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతుండగా ఇప్పటి వరకు మొత్తం 1,04,350 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. డైరీ, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ టెక్నాలజీ, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో ప్రముఖ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా వస్తున్నాయి. ఇక గోద్రేజ్ జెర్సీ నుంచి ఫెర్టీస్ ఇండియా వరకు కూడా రిలయన్స్, వింటేజ్ కాఫీ, కేజేఎస్ ఇండియా వంటి సంస్థలు భారీ విస్తరణలైతే ప్రకటించాయి. మరోవైపు ఇన్ఫ్రాకి, ఏజీపీ గ్రూపు, జేసీకే ఇన్ఫ్రా వంటి సంస్థలు కూడా భారీ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్టులకైతే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులకు ఇండియాకు సంబంధించిన వచ్చే వాటికి కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి వాటికి 1,75,00,00,000 కోట్ల రూపాయలు
మొదటి విడతలో శాంక్షనింగ్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వివిధ సంస్థలు గోద్రేజ్ కావచ్చు, మరి కొన్ని సంస్థలు కూడా పెట్టుబడులకు పెద్ద ఎత్తున అంటే రావడానికి కూడా వీలుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది సమ్మిట్ జరుగుతున్నటువంటి కార్యక్రమం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన బడ్జెట్ కానీ దానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీల మేనేజ్మెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ దేశకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తున్నటువంటి ప్రధానమంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంపెనీ మేనేజ్మెంట్ తో ఇప్పటికే చర్చలు కూడా జరిగి రెండో రోజు జరుగుతున్న ఈ చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలోని అంటే తెలంగాణకు కావాల్సినటువంటి వనరులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ కంపెనీ యజమానులతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ దేశానికి సంబంధించినటువంటి వారితో చర్చలు కూడా జరుగుతూ ఇప్పటి వరకు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బడ్జెట్ లోని 1,75,00,000కు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి చూసినట్లయితే అనేక దేశాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలోని పెట్టుబడులకు రావడానికి సంతోషకరంగా ఉన్నట్టు కూడా ఆ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది రెండో రోజు జరిగినటువంటి సమ్మిట్ సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పూర్తిగా ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి సమ్మిట్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పరకామణి చోరీ కేసులో విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన నిందితుడు రవికుమార్ లోక్ అదాలత్ వద్ద రాజీ చేయడంపై హైకోర్టుకు అయితే అదనపు నివేదిక సమర్పించింది. అయితే దీనికి సంబంధించిన మరో 2 సెట్లను సీల్డ్ కవర్లో అయితే రిజిస్టర్కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం చట్టబద్ధమైన అవునా కాదా అనేది హైకోర్టు తేల్చనుంది. ఇందుకోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే తిరుమల తిరుపతి పరకామణి కేసులో అయితే తిరుమల తిరుపతికి సంబంధించి దేవస్థానంలో పరకామణి కేసులో అయితే నిందితుడు రవికుమార్ ఏదైతే డాలర్స్ సంబంధించి దొంగిలించారని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా వాస్తవాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిసార్లు అయితే ఇటీవల చూసాం సిఐడి సంబంధించి అధికారులు కూడా భార్య వాళ్ళ రవికుమార్ భార్యను రమ్యను అదేవిధంగా ప్రసన్నాను కూడా వేరు గదుల్లో కూడా పూర్తిగా విచారించడం జరిగింది. ఏదైతే నేను తప్పు చేశానంటూ కూడా 2023 ఏదైతే ఏప్రిల్ 29ను కూడా రవికుమార్ వచ్చేసి పూర్తిసార్లు అయితే నేను తప్పు చేశానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే తాజాగా అయితే ఇటీవల కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే రవికుమార్ నేను తప్పు చేశాను కాబట్టి ప్రాయశ్చిత్తంగా నాకు సంబంధించిన ఆస్తుల్లో నుంచి దాదాపు 90% కూడా దేవుడికి నేను అర్పించుకున్నాను. అయితే ఈ యొక్క వ్యవహారంలో పూర్తిసార్లు అయితే సిఐడి కూడా క్షమాభిక్ష పెట్టాలంటే కూడా అతను మాట్లాడిన సంగతి మనం చూసింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఎవరైతే రవికుమార్ పరకామణి కేసులో చోరీ చేసినటువంటి రవికుమార్ నిందితుడు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కోర్టు ఆదేశాల మేరకు కూడా సోమవారం హాజరు కావడం జరిగింది. సోమవారం హాజరైన నేపథ్యంలో అయితే ఏదైతే సిఐడి సంబంధించి కావచ్చు అతని ఆస్తి విలువలకు సంబంధించి 2 సెట్ల వరకు కూడా అప్పీల్ చేసి దాఖలా చేయమని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అయితే సోమవారం అయితే పూర్తిస్థాయి అయితే కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రాయశ్చిత్తంగా ఏదైతే 90% కూడా నేనైతే పరకామణి కేసులో సంబంధించి కావచ్చు అదేవిధంగా ప్రాయశ్చిత్తంగా నేనైతే స్వామివారికి అయితే 90% కూడా నేను ఇచ్చేస్తాను. అయితే మొత్తానికి ఇప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే నా మీద విమర్శ చేయడం అనేది కూడా చాలా దారుణం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఏదైతే పరకామణి కేసు విషయంలో అయితే ఒక నిందితుడిగా నేను ఉన్నాను, కానీ అది వాస్తవమే. కానీ నేనైతే పూర్తిస్థాయి అయితే అన్నిటికీ లొంగిపోయాను, కానీ నాకు క్షమాభిక్ష పెట్టండి కూడా రవికుమార్ మాట్లాడడం అయితే జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే మనం చూసాం ఏదైతే నిన్న సోమవారం అయితే కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో కూడా 2 సెట్ల వరకు దాఖలా చేయడం జరిగింది. అయితే పూర్తిగా చూస్తే ఏదైతే ఈ యొక్క కేసు విషయం ఏదైతే పరకామణి చోరీ కేసు విషయం అయితే ఏదైతే ఉందో బుధవారానికి కూడా రేపటి దినానికి వాయిదా వేయడం జరిగింది. అయితే నిజాలు కూడా పూర్తిగా అయితే కోర్టు సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో పూర్తిగా అయితే బుధవారము వెల్లడించడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ పరకామణి కేసు విషయంలో పూర్తిస్థాయి అయితే ఎవరైతే నిందితుడు రవికుమార్ ఉన్నాడో అతను చేసిన తప్పును సమర్థించుకోవడానికా లేకపోతే మరో వేరే విషయాన్ని ఏదైనా మాట్లాడడానికి అనేసి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని అనుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్. ఇక కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత చరిత్రహీనురాలు అంటూ విమర్శించారు. ఆమె ఓ కుక్కలా మొరుగుతోందంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. లిక్కర్ పేరుతో తెలంగాణ చరిత్రకు మాయని మచ్చని తెచ్చిందని ఆరోపించారు. బాలానగర్లో కవిత భర్త కబ్జాల చిట్టా తన వద్ద ఉందన్నారు.
కేటీఆర్ను అరెస్టు చేయించేందుకు కాంగ్రెస్తో దోస్తీ కట్టిందని విమర్శించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలనేది కవిత టార్గెట్ అని ఆరోపించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత గురించి మాట్లాడడం లేదని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పద్మ, ఏదైతే కల్వకుంట్ల కవిత పార్టీ వీడినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఇతర వ్యక్తుల పైన ఏకదాడిగా బాణ సంచారాలు పిలిచినట్టుగా పిలుస్తూ వాళ్ళపైన అవినీతి చిట్ట కావచ్చు, అక్రమార్కుల చిట్ట కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత విషయాలు అన్ని కూడా ఎవరెవరు అక్రమాలకు సంపాదించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే పార్టీకి చేటు చేసే విధంగా, నష్టం చేసే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఒక్కొక్క జిల్లా పర్యటనలు పెట్టుకొని ఫిబ్రవరి మాసం వరకు కూడా ఆమె జిల్లా పర్యటనలు, ఒక జిల్లాకి 2 రోజుల పర్యటనలు పెట్టుకొని అందులో విద్యావంతులను, మేధావులను, ఉద్యమకాలందరూ కలుస్తూ వాళ్ళలో మమేకం అవుతూ జిల్లా పర్యటన మొదలుపెట్టారు. అందులో భాగంగానే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ అందులో ఉన్నటువంటి నాయకులపైనే ఆమె టార్గెట్ చేస్తూ వాళ్ళని ఉద్దేశించి సంబోధించి మాట్లాడటం జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఈ రోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏదైతున్నారో ఆయన ఘాటుగా స్పందించారు. మేము కేసీఆర్ పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతోని, మా నాయకత్వ లక్షణాలతోనే మేము ఆమె పైన ఎలాంటి రియాక్ట్ అవుతలేము. ఆమె చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఈ రోజు కేటీఆర్ గారిని, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె సంపాదిస్తున్నది ప్రతి చోట్ల. కాబట్టి ఆమె పైన కేటీఆర్ కనుక జైలుకు పోతే ఈమె అధికంగా పార్టీలోకి మళ్ళా వచ్చి జాయిన్ అయి ఆ తర్వాత మళ్ళా కీలకమైనటువంటి శాఖలో పొజిషన్ లో ఉండొచ్చనే భావన కలిగి ఆయన ఈ రోజు చాలా ఘాటు వాక్యాలు చేశారు కవిత పైన. అంటే ఎక్కడ కూడా బంగాళా షాపు అధికారంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పీరియడ్ లో ఆమె ఎక్కడి గోల్డ్ షాపును వదలలేదు, ఎక్కడి ల్యాండ్ వాళ్ళ భర్త ఎక్కడైతే కూకట్పల్లి ఏరియాలో అనేకమైనటువంటి భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఆ చిట్టా అంతా నా దగ్గర ఉన్నది, నేను విప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మా నాయకత్వం నుంచి ఆదేశాలు రాలే కాబట్టి మేము ఇంకా రియాక్ట్ అవ్వడం లేదు. కానీ ఆమె తగ్గించుకుంటే మంచిది. ఆమె ఏదైతే బాణసంచా మా పైన వదిలే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి భావజాలంతోనే ఆయన ఘాటుగా స్పందించారు. ఇక ముందు దీంతోనైనా ఆమె సెటిలైట్ అవ్వాల్సిందిగా అనేది కూడా ఒక సందర్భంలో హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భం. అంటే ఏదైతే మా పైన చేసే అభియోగాలన్నీ కూడా తిరిగి ఆమెకే వర్తిస్తాయి. మేము చిట్టా విప్పితే ఆమె తట్టుకోలేదు, పబ్లిక్ లో కూడా జిల్లాలలో తిరగలేదనేటువంటి భావజాలంతోనే ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ తోని జట కలిసింది, కాంగ్రెస్ తో ఒక అభియోగం మోపుతూ ఆయన ఏమైనా ఎదురు దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. దానిపైన రేపు జిల్లాల పర్యటనలో ఈ రియాక్ట్ పైన కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతుంది అనేది కూడా మనము ముందు చూడబోవచ్చు. ఎక్కడైతే వ్యాఖ్యల పైన అంటే కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆమె అయిన చేసినటువంటి చిట్టా కూడా విప్తదా, లేకుంటే ఇంతతో సెటిల్ అవుతుందా, లేకుంటే తల్లి ఆదేశాలు కానీ పార్టీ ఆదేశాలు కానీ భిన్నంగా ఉంటాయా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కలిసి ఉన్నట్లయితే దీనికి భిన్నంగా రెట్టింపుగా మాట్లాడబోతుందా? ఈ జిల్లా పర్యటనలో ఆమె ఏ విధంగా ఈ వ్యాఖ్యల పైన స్పందించబోతుందో మనమైతే వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్. ఇండిగో సంస్థలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రణాళిక లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులకు ఇంతటి ఇబ్బందులు కలగడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇండిగో సేవల్లో ఏర్పడిన అంతరాయాలు ప్రస్తుతం స్థిరపడుతున్నాయని, దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని వివరించారు. దేశంలోని ఏ విమానాశ్రయాల్లోనూ ప్రస్తుతం రద్దీ లేదా ఇబ్బందులు లేవని, సాధారణ పరిస్థితులే నెలకొన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ సేవల్లో ఒకటైన ఇండిగోపై పెరుగుతున్న విమర్శలు, ప్రయాణికుల ఆగ్రహం పట్ల ఆలస్యం, రద్దు ఎయిర్పోర్ట్ లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులతో ఏర్పడుతుంది. అయితే రీఫండ్ల విషయంలో నెలకొన్న అన్యాయం, కనీసం సమాచారం లేకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలతో
దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండగా ఈ మేరకు లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రయాణికుల హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఇండిగో తప్పు చేసినట్లయితే ఎంత పెద్ద సంస్థ అయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రయాణికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యం అంటూ సేవలు అందించే ప్రతి సంస్థ కూడా ప్రత్యేకంగా ప్రయాణికులు గౌరవించాలని స్పష్టం చేశారు. ఇండియాలో ఇటీవల చోటు చేసుకున్న సాఫ్ట్వేర్ లోపం కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ ఆపరేషన్ దెబ్బతిన్న ఘటనపై ఇప్పటికీ డీజీసీఏ నోటీసులు జారీ చేయగా పరిస్థితిని సమగ్రంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ సాంకేతిక వైఫల్యాలపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు కూడా మంత్రి తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ప్రయాణికులకు కూడా 750 కోట్ల రూపాయలు రీఫండ్ జారీ చేసినట్లు వెల్లడిస్తూ ఇంకా పెండింగ్ ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించి అవసరమైతే మరిన్ని చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం వెనకం చేయదని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే మరోవైపు ఈ పరిణామాలపై పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు ప్రభుత్వ స్పందనను స్వాగతిస్తూ ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా బలమైన విధానాలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దేశ దృష్టి 3 అంశాలపై కూడా పూర్తి స్థాయిలో డీజీఏ చర్యలు ఎంత కఠినంగా ఉంటాయి, ఇండిగో ప్రయాణికులు పూర్తి ప్రయాణం అందిస్తుందా లేదా, విచారణ చర్య ద్వారా ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందనే విషయాలపై కూడా ఈ సమాధానం వచ్చే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. కాంగ్రెస్ అగ్రనాయకుడు సోనియా గాంధీకి ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్పై రౌడ్ రెవెన్యూలోని సెషన్స్ కోర్టులో అయితే విచారణ జరిగింది. అనంతరం సెషన్స్ కోర్టు సోనియాకు నోటీసులు జారీ చేసింది. 1980లో ఓటర్ల జాబితాలో పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయవాది పవన్ నారంగ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6కు అయితే వాయిదా వేసింది కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి పౌరసత్వం కల్పించడాన్ని తప్పుపడుతూ పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే ఆమెకు ఓటు కల్పించడం అది తప్పిదంగా చూసుకొని ఈరోజు కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సోనియా పేరు చేర్చారన్న ఆరోపణలతో దాఖలైనటువంటి పిటిషన్పై రాజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టులో విచారణ పౌరసత్వం కోసం అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క వచ్చే నెల అంటే జనవరి నెల 6వ తేదీ విచారణ జరపాలని చెప్పేసి కూడా 6వ తేదీకి వాయిదా వేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క అవసరమున్న పిటిషన్ ఈ యొక్క పిటిషన్ పైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేటందుకు కోర్టు కూడా 6వ తారీఖు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో తదుపరి ఈ యొక్క విచారణ ఎలా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి వరకున్న 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.